కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో 36 వార్డులో నిన్నటి నుంచే ఇందిరమ్మ సభలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కోసం, అట్లాగే కొత్త రేషన్ కార్డుల కోసం, రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు లిస్టు ఫైనల్ చేయడం, లబ్ధిదారులను ప్రకటించడం, అట్లాగే కొత్తగా లబ్ధిదారులు చేకూర్చేదానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ సభల పేరిట సభలు నిర్వహిస్తోంది. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వార్డుల్లో 21వ తారీఖు నుంచి జనవరి 24 వరకు ఈ సభ నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కానీ నిన్నటి నుంచి చూసుకుంటే అన్ని వార్డులలో ఇందిరమ్మ గృహాలు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉంటే కనీసం వచ్చినటువంటి వాళ్ళు దాని దరఖాస్తుకు అర్హత కలిగినటువంటి వాళ్ళు చాలా నామినల్గా ఉన్నటువంటి స్థితి ఉంది. కాబట్టి దీంట్లో పారదర్శకత ఉందా అని అంటే ఉందని చెప్పేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ చెప్తా ఉన్నాం. కానీ ఆచరణ చూసుకుంటే ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి. అట్లాగే ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు లేకుంటే ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డులు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ ఎన్నికల జిమ్ముక్కుతోని రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ అంబక్కుగా చేస్తున్నటువంటి ఏదైతే ఇందిరమ్మ గ్రామ సభలు జరుగుతున్నాయో తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా జరగట్లేదని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో పారదర్శకత మొత్తం కూడా పేపర్ల ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి, పేపర్లు రాసుకోవడానికే పరిమితం అవుతున్నాయి తప్ప ఎటువంటి పారదర్శకత లేకుండా డబ్బున్న వాడికే రాజ్యం లెక్క ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతూ ఉంది. కాబట్టి రేపొద్దున 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తూ వస్తున్నాయి. కాబట్టి ఇంత కొద్ది గొప్ప ఆర్థికంగా లావాదేవీల కోసం తారసపడేటువంటి ప్రజాప్రతినిధుల దగ్గరకు వచ్చి అధికార పార్టీ మాదే కాబట్టి మా ఒక జులుంని ఉపయోగించి మా వాళ్ళకే మేము ఇస్తామని చెప్పేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ఇందిరమ్మ సభలలో చాలా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. పేదలకు దక్కే విధంగా చేయలేనటువంటి ఇందిరమ్మ సభలు జరపడం అనేది చాలా అన్యాయం. ఇప్పటికే చాలామంది ప్రజలు అన్యాయంగా గురవుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల కోసం కావచ్చు, రేషన్ కార్డు విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొత్తగూడెం పట్టణంలో ప్రత్యేకంగా 73/56 జీవో ప్రకారం ఏదైతే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పట్టాలు ఇవ్వకుండా పట్టాలు ఉంటేనే మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది సిపిఎం పార్టీగా చెప్తున్నాం, ఇది సరైంది కాదు. ఖచ్చితంగా పట్టాలకు పరిమితాలు పెట్టకుండా పేదవాడికి భూమి ఉందంటే ఇందిరమ్మ ఇంటికి అర్హత ఉండే విధంగా చేయాలి తప్ప ఆ పట్టా ఉంటేనో ఈ కాగితం ఉంటే అని చెప్పేటువంటి విధానం సరైంది కాదు. కాబట్టి ఇట్లాంటి కోతల వల్ల పేద ప్రజలు నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి చివరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ ఇందిరమ్మ ఇళ్లలో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజా పరిపాలన తీసుకొస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఇప్పటికే. కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలి. అటువంటి మాట నిలబెట్టుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.